హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి బువి బ్లాగ్స్. ఈరోజైతే మరొక మంచి వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి గోచిక్కుడుకాయ ఫ్రై. మమ్మీ వాళ్ళైతే గోచిక్కుడుకాయ అంటారు, మా అత్తయ్య వాళ్ళైతే గోకరకాయ అంటారు. మరి మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే లేతవి గోచిక్కుడుకాయలు ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఇవి ఒక 2-3 టైమ్స్ వాటర్లో కడిగేసుకోవాలండి. కొంచెం లేతవైతే బాగుంటాయండి. చివర్లు కట్ చేసేసుకొని తర్వాత మీడియం సైజ్, మరి చిన్నగా పెద్దగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక కడాయి తీసుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ వరకు జీరా ఆవాలు వేసేసుకొని అవి చిటపటలాడగానే కాస్త పచ్చిమిర్చి, నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మధ్యలో ఇలా స్లిట్స్ లాగా పెట్టేసి వేసాను. ఎందుకంటే దాంట్లో సీడ్స్ వస్తే కడుపులో మంట వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ సీడ్స్ ఎక్కువగా బయటికి రాకుండా జస్ట్ ఓన్లీ స్లిట్స్ పెట్టాను అంతే పచ్చిమిర్చికి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించాలండి. ఇవి పచ్చిమిర్చి అనేది మంచి ఫ్రై అవ్వాలి, ఉల్లిపాయ మాత్రం మగ్గిపోవాలి, దోరగా వేగాలి. ఒక 2 సెకండ్స్ పాటు అలా 2-3 సెకండ్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే ఆయిల్లో మగ్గిపోతాయి, ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఉల్లిపాయల ఆయిల్లో మంచి మగ్గిపోవాలి, పచ్చిమిర్చి అలా ఫ్రై అవ్వాలి. అలానే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచేసుకొని వేసుకోవాలండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఓన్లీ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఇక మనం చిన్నగా తరిగి పెట్టుకున్న గోకరకాయని, అదేనండి గోచిక్కుడుకాయని వాటర్లో వేసి పెట్టుకోవాలి కాసేపు. తర్వాత ఇంకా దీంట్లో వేసేసుకోవాలి, కడాయిలో వేసేసుకొని అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కలిసేట్టుగా, మనం సాల్ట్ కూడా వేసాం కదండి, అదంతా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ అనేది ఇప్పుడు మనం వాటర్లో వేసి పెట్టాం కదా, కలర్ అనేది మారకుండా ఉంటుంది, కొంచెం వడలిపోకుండా ఉంటాయండి. కొంచెం వాటర్లో వేసుకుంటే మళ్ళీ మనం పైనుంచి వాటర్ వేయనక్కర్లేదు. ఇక ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మనము వేస్తున్నప్పుడు ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. ఇలా 50% వరకు కుక్ అయిన తర్వాత మాత్రమే మిర్చి పౌడర్ వేయాలి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ తక్కువగానే తీసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి నేను. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కొంచెం అడుగు పట్టే విధంగా ఉండాలండి ఇది. కొంచెం కిందికి అలా అడుగు పట్టింది చూడండి, అలా అడుగు పడితే ఫ్రై బాగా అవుతుందండి కొంచెం. తర్వాత కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఇక ఫైనల్గా నువ్వుల పొడి బెల్లంని వేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకుముందు ఎప్పుడు చేయకపోయి ఉంటే మాత్రం ఈసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు నాకు డిఫరెన్స్. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా కలిపేసుకోవాలి, ఎందుకంటే నువ్వుల పొడి వేసాం కదా, త్వరగా అడుగు పట్టేస్తుంది. ఈ నువ్వుల పొడి అనేది నువ్వులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, అప్పుడు పౌడర్ చేసుకున్నది వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని వదిలేసేయాలండి. తర్వాత 5 మినిట్స్కి మూత తీసేసి చూడండి ఒకసారి ఎంత బాగా ఫ్రై అయిందో. ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలర్ కూడా కాస్త డార్క్ అయిపోవాలి. మన గోచిక్కుడుకాయ అనేది కూడా ఆ కర్రీ అనేది కొంచెం డార్క్ అయిపోవాలండి, అప్పుడే కర్రీ మొత్తం బాగా ఫ్రై అయినట్టు. ఇలా వల్లిపోయింది అంటారు చూడండి, వడలిపోయింది అంటారు చూడండి, అలా అవ్వాలండి.
ఈ గోకరకాయ అనేది, ఈ గోచిక్కుడుకాయ కొంచెం వల్లిపోయినట్టుగా అవ్వాలండి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలండి. ఇలా కర్రీ ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే అడుగు పెట్టకుండా ఉంటుంది. అలాగే ఈ గోరుచిక్కుడుకాయ ఏదైతే ఉందో అది కాస్త వల్లిపోయినట్టుగా అయిపోగానే ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలండి కర్రీ టెక్స్చర్ అనేది. సో ఫ్రై అయిపోయినట్టే. ఇక మనం సర్వ్ చేసేసుకుందాము. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.